శుభోదయం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి ఆలోచిద్దాం. మన జీవితంలో ఎన్నో సవాళ్లు, కష్టాలు ఎదురవుతుంటాయి. మన చుట్టూ ఉన్న మనుషుల నుండి బెదిరింపులు రావచ్చు, మన గురించి చెడుగా మాట్లాడవచ్చు, లేదా మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనం భయపడటం సహజమే. కాని దేవుని వాక్యం మనకేం చెప్తుందో ఒక్కసారి ఆలోచించండి. మన ప్రభు మనతో ఎప్పుడూ ఉంటాడు. ఆయన మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టడు, ఎడబాసడు. మనకి సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మనకు సహాయకుడాయన. కాబట్టి మనం మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని అనుమతి లేకుండా ఏ ఒక్కరూ మనల్ని ఏమీ చేయలేరు. మనం ఈ లోకంలో ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు. ప్రతి కష్టంలో, ప్రతి ఇబ్బందుల్లో మనకి తోడుగా ఉండేది మన ప్రభువే. మరి మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? మనకి ఎదురయ్యే ప్రతి సమస్యనూ, బాధనూ, నష్టాన్ని ప్రభూ పాదాల దగ్గర పెట్టాలి. మన జీవితంలో విడుదల కావాలంటే, మన ప్రార్థనలకు జవాబు రావాలంటే, మన ఇష్టాలు దేవుని చిత్తంతో ఒకటై ఉండాలి. మనుషుల సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మనుషులు మనతో ఏకీభవించకపోయినా పర్వాలేదు. ముఖ్యమైనది ఏమిటంటే, మనం దేవునితో, దేవుని చిత్తంతో, దేవుని ఆశలతో ఏకీభవించి ప్రార్థించాలి. దేవుని తలంపులు, పరలోక సంబంధమైన ఆశలు నీలో ఉంటే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితి నుండి నిన్ను లేవనెత్తి, నీ హృదయంలోని బాధను తీసివేసి, నీ మార్గాన్ని సరళం చేస్తాడు. ఎందుకంటే ఆయన కృప నిత్యం మనకి తోడుగా ఉంటుంది. ఆయన మనలను ఎల్లప్పుడూ తన కృపతో నడిపిస్తాడు. కాబట్టి ధైర్యంతో ముందుకు సాగండి. మన ప్రభువు మనకు సహాయకుడు. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనమందరం కలిసి ఈ మార్గంలో నడుద్దాం. ధన్యవాదాలు.